హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ట్రెండీగా ఉన్న హ్యాండ్స్ వచ్చేసి కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్. ఇప్పుడు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నాను. ఖచ్చితంగా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనేవి కటింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి అయితే 3 పెట్టుకోవాలి. మామూలుగా మనం హ్యాండ్స్ కట్ చేసుకుంటాం కదా, హ్యాండ్స్ అనేవి 3 పెట్టుకోవాలి. లోతు వచ్చేసి 5.5 పెట్టుకుందాము. పెట్టుకొని ఇలా డాట్ అయితే గీసుకుందాము. ఇలా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకుని ఎక్స్ట్రా క్లాత్ని ఇలా నీట్గా హోల్డ్ చేసుకొని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ క్లాత్ని వచ్చేసి ఈ క్లాత్ని దీని మీద పెట్టేసి సేమ్ అలానే కట్ చేయకూడదు, ఉబ్బెత్తు భాగంగా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి పఫ్ అనేది వస్తుంది. ఇది ఇక్కడ నుండి ఇక్కడ 2 ఇంచెస్ ఉబ్బెత్తు భాగంగా అయితే కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి హ్యాండ్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు నేను కట్ చేసింది అయితే ఇది ఈ పీస్ మీద దీన్ని ఇలా పెట్టేసుకొని పైన ఒక 2 ఇంచులు తీసుకొని ఉబ్బెత్తు భాగంగా అయితే కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఎక్స్ట్రా క్లాత్ని తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టిన తర్వాత ఇలా చిన్న డాట్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు శారీ క్లాత్ తీసుకున్నాము. ఇది వచ్చేసి శారీ క్లాత్ మీద ఈ క్లాత్ వేసి మనము పఫ్ ఎలా పెట్టుకుంటామో చూపిస్తాను చూడండి. ఇలా స్టిచ్ వేసుకోవాలి. నేను చూపించే విధంగా స్టిచ్ వేసుకున్నామంటే మనకి హ్యాండ్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కూడా అలానే రెడీ చేసి పెట్టుకున్నాము. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రెండు అటాచ్ చేసి పెట్టుకోవాలి. చాలా సింపుల్ మెథడ్లో స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు హ్యాండ్స్ అనేవి. రెండు ఒకదాని మీద ఒకటి వేసుకొని ఇలా సమానంగా కూడా చూసుకోవాలి మనం కట్ చేసుకున్న దానికి. మధ్యలో చిన్న డాట్ అనేది పెట్టుకుందాము. ఇందులో చిన్న డాట్ అనేది పెట్టుకొని
ఇటువైపు డాట్ పెట్టుకోవాలి, ఇటువైపు డాట్ పెట్టుకోవాలి. ఇలా డాట్ పెట్టుకున్న తర్వాత పఫ్ అనేది ఎలా పెడుతున్నానో చూడండి ఫ్రెండ్స్. మనము డాట్ పెట్టుకున్న దగ్గర నుండి పఫ్ అనేది పెట్టుకోవాలి. ఇటువైపు మన వైపు చిన్న చిన్న ట్విల్స్ అయితే పెట్టుకోవాలి. చిన్న చిన్న ట్విల్స్ ఫస్ట్ ఇటు సైడ్ మన వైపు పెట్టుకొని వాటికి రివర్స్ పెట్టుకోవాలి. మళ్ళీ డాట్స్ ట్విల్స్ అనేవి, అప్పుడే మనకి పఫ్ అనేది వస్తుంది. చూడండి నేను ఎలా పెడుతున్నాను. పఫ్ అనేది ఎలా వచ్చిందో ఫస్ట్ మన వైపు పెట్టుకోవాలి. దానికి రివర్స్ వైపు అటు 3 అటు 4 ట్విల్స్ పెట్టుకొని 3 కానీ 4 కానీ మన క్లాత్ని బట్టి పెట్టుకోవాలి. ఇలా మనము పఫ్ అనేది ఫస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇట్లా మన వైపుకి వచ్చేసి ఒక 4 ట్విల్స్, తర్వాత నుంచి ఒక 4 ట్విల్స్ అనేవి రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు పఫ్ అనేవి 2 రెడీ అయిపోయాయి. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి కట్ చేసి పెట్టుకున్నాం కదా, కట్ చేసి పెట్టుకున్నాయి హ్యాండ్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు క్లాత్ పైన వేసుకొని తిప్పేసుకోవాలి. చూడండి ఎలా తిప్పేస్తున్నాను. చాలా ఈజీ మెథడ్లో హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న డాట్స్ కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇప్పుడు క్లాత్ని వచ్చేసి ఇలా లోపల వైపుకి అనుకోవాలి. ఎడ్జ్కి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎడ్జ్కి ఇలా ఎడ్జ్కి స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత క్లాత్ని అంటించుకోవాలి. ఈ అంచు ఉంటుంది కదా, చిన్నగా హోల్డ్ చేసుకోవాలి. హోల్డ్ చేసుకొని డబల్ స్టిచ్ అనేది వేసుకున్నాము. పైపింగ్ కానీ లేస్ కానీ వేసుకోవచ్చు. ఎందుకంటే మనకి కస్టమర్ ఇచ్చే రేటును బట్టి మనం ఇన్ని చేసినా కానీ వాళ్ళు కస్టమర్స్ అనేది మనీ ఇవ్వరు. అందుకనేది మామూలుగానే ప్లెయిన్గానే స్టిచ్ అనేది వేసాను. ఇప్పుడు ఇలా రెడీ చేశాను కదా, ఇంకో బ్లౌజ్ని కూడా అలానే రెడీ చేద్దాం. ఇలా మిడిల్లో పెట్టుకొని
అటాచ్డ్ అనేది చేసుకోవాలి ఖచ్చితంగా. లైనింగ్ అనేది లోపల కనుక్కోవాలి. ఇలా డాట్స్ పెట్టుకోపోయామంటే ఇది ఇలా తిరగదు. ఖచ్చితంగా డాట్స్ అనేవి కంపల్సరీగా పెట్టుకోవాలి. అప్పుడే మనకి కోణం అనేది నీట్గా వస్తుంది. చూసారు కదా, డాట్ పెట్టినప్పుడు పెట్టిన దానికి తేడా. ఇలా అంచు శారీస్ వచ్చినప్పుడు ఈ హ్యాండ్స్ కనుక పెట్టుకున్నామంటే చాలా బాగుంటాయి. అంచు శారీస్ కానీ డైలీ యూస్ శారీస్ కానీ. కుట్ అనేది హెడ్జ్కి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పువ్వులు లేకుండా అటాచ్ చేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్నప్పుడు రెండు సమానంగా ఉన్నాయా లేవని కూడా చూసుకోవాలి. చూసారు కదా, ఇట్లా రెండు సమానంగా ఉన్నాయా లేవని కూడా చూడాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ పఫ్ని ఇట్లా అనేది అటాచ్ చేసుకోవాలి. మిడిల్లో కరెక్ట్గా మిడిల్లో చూసుకొని ఇలా అటాచ్ అనేది చేసుకున్నామంటే మనకి హ్యాండ్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. హ్యాండ్స్ అనేవి ఇలా మిడిల్లో పెట్టుకొని అటాచ్ చేసుకోవాలి నీట్గా. ఇలా మనకి పఫ్ వచ్చేలాగా జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసేటప్పుడు చూసారు కదా, ఇలా వస్తాయి మనకి హ్యాండ్స్ అనేవి అటాచ్ చేసామంటే. ఇప్పుడు ఇక్కడ మనము లేస్ అనేది వేద్దాము.
లేస్ కానీ పైపింగ్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. చూసారు కదా ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో. హ్యాండ్స్ కనుక ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నామంటే చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఫైనల్ లుక్ అనేది ఇలా వచ్చింది. హ్యాండ్ వచ్చేసి ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీ మెథడ్లో హ్యాండ్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? బాయ్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.